సమస్తమైన ఆహారముతో కూడా నీ భార్యను పోషించదగిన వ్యక్తిగా నువ్వు మిగిలిపోవాలి. ఈ వాక్యాన్ని నీవు నీ భార్య ఇద్దరు కలిసి ఆ వాక్యాన్ని భుజించే వ్యక్తులైతే, వాక్యం మీ మధ్యలో ఉంటే మీ మధ్యలో యేసయ్య ఉంటాడు. యోహాను సువార్తలో రాయబడిన మాట, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే వాక్యం, వాక్యమే దేవుడు. ఇప్పుడు వాక్యం మీ మధ్యలో ఉందంటే దేవుడు మీ మధ్యలో ఉన్నాడనే దాని అర్థం. దేవుడు మన మధ్యలో ఉంటే ఏం జరుగుతుంది? ఆయనకున్న పేర్లలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, చివరిది సమాధానకర్తయగు అధిపతి. మన కుటుంబాల మధ్యలో వాక్యం ఉంటే నువ్వు వాక్యంతోనే నీ భార్యని, వాక్యంతో నిన్ను నువ్వు పోషించుకున్న వ్యక్తులుగా, సరి చేసుకున్న వ్యక్తులుగా, దేవుడికి అనుకూలమైన వ్యక్తులుగా మిమ్మల్ని మీరు మలుచుకోగలిగితే తప్పక దేవుడే మీ మధ్యలో సమాధానమును, ఆత్మను కుమరిస్తాడు. ఇక గలిబిలికి తావులే, అసమాధానానికి తావులే. నేనేమంటానంటే శ్రమ చిన్న జీవితం, కొద్ది కాలం, ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు, ఇంకా మా ఇంకో 10కి ఇంకా నీకైతే నేను 150 ఇస్తాను. నువ్వు ఖచ్చితంగా ఉండు, మంచిగా బతుకు, ఆరోగ్యంగా ఉండాలి, ఎక్కువ ఆయుష్ నీకు కావాలి నేను కోరుకుంటాను. నేనేమంటానంటే ఇంత చిన్న జీవితంలో ఒకరినొకరు ప్రేమ కలిగి బ్రతకపోతే మన జీవితానికి అర్థం ఉంటుంది. అందుకోసం నీ భార్యను నువ్వు ప్రేమించిన వ్యక్తిగా ఉండుట కొరకు పోషకునిగా ఉండు, శారీరకంగా ఆత్మీయంగా కూడా నీ ద్వారా నీ భార్య వాక్యము ద్వారా పోషించబడి మీ ఇరువురి మధ్యలో దేవుడి నిశ్చయముగా ఆయన తన సమాధానముతో నీ కుటుంబాన్ని నా దేవుడు నింపునుగాక. ఇది మొదటి మాట. 2, నేలలో విలువైన ఖనిజాలు ఉన్నాయి. వెన్నునందు వెండి, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ నేలలో. ఆ విలువైన ఖనిజాలు నేలలో ఉన్నట్టు ఇప్పుడు నేల మట్టితో చేయబడిన నువ్వు నీ ఇంటికి ఒక విలువైన వ్యక్తిగా ఉండాలి. విలువ ఎక్కడ వచ్చింది? బెదిరితే వచ్చిందా? చిటికేత వచ్చిందా? మీసం మెల్లెత్త వచ్చిందా? దేని ద్వారా అండి విలువ వచ్చేది ఒక వ్యక్తికి? నీవు నీ ఇంట్లో ఒక విలువైన వ్యక్తిగా మార్చబడ్డ కొరకు సామి, నువ్వు మంచి ఆధ్యాత్మికమైన వ్యక్తి నాకు బాగా తెలుసు, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, తెలిసినా ఇది నా బాధ్యత, అందరి ఎదుట నేను చెప్పాలా. నేను నీకు చెప్పగలిగిన మాట, నీకు విలువ ప్రార్థన ద్వారా వస్తుంది, నీకు విలువ పరిశుద్ధత ద్వారా వస్తుంది, నీకు విలువ దేవునికి ప్రాధాన్యతని ఇచ్చుట ద్వారా నువ్వు ఒక విలువైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. నేనేమంటానంటే మనం విలువ ఉండాలి. మన కుటుంబాల్లో చాలామంది విలువలేని వ్యక్తులుగా ఉంటారు. విలువలేని వ్యక్తులుగా ఉండటానికి కారణం ఏంటంటే దేవునికి బదులు తాగుని ప్రేమించి, దేవునికి బదులు దేవుడిచ్చిన భార్యకి బదులు ఇంకొకరిని ప్రేమించి కొంపని, కుటుంబాన్ని మొత్తం కొల్లేరు సరస్సు చేస్తున్నారు. మన జీవితాలు అట్లా కాకుండా ఉండాలంటే మన జీవితంలో మనం విలువైన వ్యక్తులుగా బ్రతకాలన్న, విలువ కలిగిన వ్యక్తులుగా ఉండుటకు దేవుడి మనందరికీ కృప అనుగ్రహించును గాక. ఆ విలువైన వ్యక్తిగా నువ్వు ఉండటానికి నువ్వు ప్రయత్నం చేస్తే, నువ్వు ఆ ప్రార్థన పూర్వకంగా దైవికమైన వ్యక్తిగా, పరిశుద్ధతను కూర్చిన ఆ దర్శనం కలిగిన వ్యక్తిగా నువ్వు కొనసాగించబడితే నీ భార్య నీ ప్రార్థన చూసి ఖచ్చితంగా భయపడుతుంది. నేను ప్రార్థన చేస్తుంటే నా భార్య రోజుకి 8 గంటలు ప్రార్థన చేస్తుంది. వినండి, మీకు చిన్న సాక్ష్యం, పెద్ద మామూలు మనిషి కాదని చెప్పటానికి కాదు, కొంచెం మాదిరికరంగా ఉంటానని చెప్తాను. ఆ పిల్ల రోజు 8 గంటలు ప్రార్థన చేసింది. నేను శనివారం ఆదివారం రాత్రికి వెళ్తే మళ్ళీ ఆదివారం తెల్లవారుజామున నేను ఫెయిత్కి వెళ్తాను. క్యాంపస్ అంతా ఆ పిల్లే చూసుకోవాలా, వచ్చిన విశ్వాసాలు చూసుకోవాలా, ప్రతి పరిస్థితిని ఆ పిల్ల చక్క పెట్టాలా, చాలా విషయాలు నా దాకా రాకుండా ఆ పిల్ల జ్ఞానంగా వాటిని తీర్చాలి. దానికి దేవుడు ఆ పిల్లకి జ్ఞానం ఎక్కడి నుంచి ఇస్తున్నాడంటే, నా భార్యను దేవుడు ఆ బిడ్డ ప్రార్థన చేస్తున్న ప్రార్థన జీవితాన్ని బట్టి సంస్థ అంతటినీ నడిపించగలిగిన కృపను దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించాడు. రోజుకి 8 గంటలు ప్రార్థన చేసి ఆ మనిషి, నేను ఎప్పుడన్నా ఒక పూట ఇంట్లో ఉంటామా నేను ఇంట్లో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అనుకోండి, 8 గంటలు చేసే ప్రార్థన చేసే మనిషి అయినా నన్ను చూడగానే వెంటనే నా దగ్గరకు వచ్చి అంటది, మీరు ఇంట్లో ఉండేదే కొద్దిసేపు, ఆ కొద్దిసేపు కూడా మీరు ప్రార్థన చేస్తుంటే నాకు భయం వేస్తుందండి. మిమ్మల్ని చూస్తుంటే అమ్మో, నా భర్త ఇంత ప్రార్థన పరంగా ఉన్నప్పుడు నేను ఎట్లుండాలి అన్న ఆలోచన నాకు కలుగుతుందండి అని తను నాతో చెప్తుంది. ఆ పిల్లల్ని చూసినప్పుడు నాకు ఒక భయం కలిగింది. ఎందుకంటే రోజుకి 8 గంటలు చేసిందా. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరికి భయం, దైవికమైన భయం, బెదిరించిన భయం కాదు. నువ్వంటే ఏమనుకుంటున్నావు, నేనంటే ఏమనుకుంటున్నా, అది కాదు. మామయ్యకి ఫోన్ చేయాలా, బాబాయ్కి ఫోన్ చేయాలా, చిటికెత్తే లారీ జనం, ఈ మాటలతో నీ విలువలు ఏడొస్తాయి. మన కుటుంబాలు దైవికంగా ఉండాలి, అప్పుడు విలువైన కుటుంబాలుగా మార్చడం. నువ్వు ఒక విలువైన బిడ్డగా మార్చబడాలమ్మా. శ్యామ కూడా విలువైన వ్యక్తిగా ఉండటం కొరకు మీ ఇద్దరి మధ్యలో చక్కగా ప్రార్థన,
ఆ ప్రార్థన మీ కుటుంబాల్లో మీకే కాదు, మిమ్మల్ని చూసిన ప్రజలు కూడా ఒక దైవికమైన భయం కలిగిన వ్యక్తులుగా మార్చబడతారు. ప్రార్థన చేసేవాడికి ప్రపంచం భయపడింది, ప్రార్థన చేసేవాడికి సింహాలు కూడా తలదించుతాయి. ప్రార్థన ద్వారా మీరు గొప్ప జయాన్ని పొందుకుందరు. రెండో విషయం అది. 3, నేల మట్టితో దేవుడు మనిషిని చేయడానికి కారణం ఏంటంటే, నరుని చేసిన ఆ ఉద్దేశం ఏంటంటే, నాన్న నేల వర్షం పడింది అనుకో, వర్షం పడితే మెత్తగా అయిపోతుంది, జిగట. ఎండ కాసింది అనుకో, రాయిలాగా అయిపోతుంది. బాగా గాలి వారం వచ్చింది అనుకో, దువ్వలాగా అయిపోతుంది, డస్ట్లా. ఎందుకు నేల మట్టితో చేశాడంటే, ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు, ఇంతకుముందు నీ ఇష్టం తన ఇష్టం తనవి, నీ అభిరుచులు వేరు, తన అభిరుచులు వేరు. ఇప్పుడు నరుణ్ణి నేలమట్టితో చేయడానికి కారణం, కుటుంబంలో ఉన్న వాతావరణానికి తగ్గట్టుగా మీరిద్దరు నడుచుకుంటే మీ కుటుంబం చాలా బాగుంటుంది. కుటుంబంలో కొన్ని పరిస్థితులు ఉంటాయి. నీ ఇంట్లో నువ్వు ఏ టైంకి లేచినావో నాకు తెలియదు, శ్యామ్ ఏ టైంకి లేచినావో నాకు తెలియదు, నువ్వు ఇంతకుముందు ఎట్లా ప్రవర్తించావో నాకు తెలియదు, తను ఎట్లా ప్రవర్తించాడో తెలియదు. ఇంతకుముందు నీ తల్లిదండ్రులకి ఆయన తన తల్లిదండ్రులకి ఎట్లా లోపడ్డారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మీరు ఒకరికి ఒకరు అనుకూలంగా, నువ్వు తిన్నా నేను తిన్నా ఒకటే. భర్త కొంచెం మాట్లాడుతున్నాడు అన్నప్పుడు భార్య ఆ వాతావరణానికి తగ్గట్టుగా మౌనంగా ఉంటే ఆడ గొడవ ఉంటుంది. ఒక చేయి ఎంతసేపు ఊగినా శబ్దం, ఇంకో చేయి కలిగితే శబ్దం. అది భర్త అయినా అంతే, తనైనా కొంచెం భార్యకి కొంచెం కోపం వచ్చింది అన్న టైంకి, నేను నా జీవితంలో నేను చేసే ఒక చిన్న పనిని మీకు చెబుతాను. అప్పుడప్పుడు నా భార్య కోపం వచ్చి ఏమన్నా మాట్లాడింది అనుకోండి, ఏంది విశ్వాసులు ఇట్లా చేస్తున్నారు, ఏంది అయ్యారు, వాళ్ళు అక్కడ ప్రవర్తిస్తుంటే మీరేమో ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాళ్ళకి వెంటనే వాక్యంగా వాళ్ళకి చూపిస్తే వాళ్ళు వెంటనే సరి చేసుకుంటారు కదా అని నాకు కొన్ని విషయాలు నాకు చెప్పినప్పుడు నేను మౌనంగా ఉంటాను. ఆ విషయంలో మౌనంగా ఉన్న తర్వాత సమయాన్ని బట్టి ఆ కోపం తగ్గిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. అన్ని విషయాల్లో మనం కోప్పడకూడదమ్మా, కొన్ని విషయాలు కోప్పడే విషయాలు ఉంటాయి, కొన్ని విషయాలు సర్ది చెప్పే విషయాలు ఉంటాయని మేము ఒకరికొకరు చెప్పుకోవటాన్ని బట్టి ఈరోజు మా ఇద్దరి మధ్యలో దేవుడు సమాధానకర్తగా ఉండి మా కుటుంబాన్ని దీవెనకరంగా నడిపిస్తున్నాడు. ఒక అనుభవం కలిగిన వ్యక్తిగా, ఒక ఆధ్యాత్మికమైన దైవజనుడిగా, ముఖ్యంగా మీరు నా కుటుంబీకులని భావించే ఒక కుటుంబీకులుగా నేను మీ ఇద్దరికి ముఖ్యంగా చెప్పగలిగిన మాట, వాతావరణానికి తగ్గట్టుగా ప్రవర్తించగలిగినటువంటి బిడ్డలుగా నా దేవుడు మిమ్మల్ని మార్చుకుంటాడు. నా కుటుంబానికి తగ్గట్టుగా నేను ఉంటాను, నీ కుటుంబానికి తగ్గట్టుగా నువ్వు ఉండాలా, నా ఇష్టాలు ఇవి నీ ఇష్టాలు అవి అన్నట్లుగా ఇంకా మీరు ఉండకూడదు. ఇద్దరింట్లో ఎవరిని చూసినా నిన్ను చూస్తే నేను శ్యామ్ కనపడాలా, శ్యాముని చూస్తే శ్యాముని జాయిసి కనపడాలి. మీరిద్దరు ఏక శరీరముగా మార్చబడాలి. మీ ఇద్దరి మనస్సులు కలవాల, శరీరాలు గారు కలవాల్సింది, మనస్సులు కాదు. ఇద్దరిని ఒకటే మాట, ఇద్దరిని ఒకటే ఉద్దేశం, ఇద్దరిని ఒకటే సిద్ధాంతం. అప్పుడు మీ కుటుంబం దీవెనకరమైన కుటుంబంగా మార్చబడుతుంది. ఇంకొక విషయం చెప్పి నేను త్వరగానే ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. మీకు అందరికీ కూడా అవసరమైన మాటలు ఇవన్నీ. పెళ్ళి అయినోళ్ళు, పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా అందరూ వినొచ్చు, తప్పేం లేదు. దేవునికి స్తోత్రం అని బిగ్గరగా చెబుదాం అందరం. హల్లెలూయా. మీరందరూ గుర్తుపెట్టుకోవాలా, మనం పెళ్ళికి వచ్చిన దేవుని సన్నిధిలో ఉన్నాం, ఒక దైవజనుడు మాట్లాడుతున్నాడు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు అన్న సోయితో అందరూ ఉండాలి. పెళ్లిలో కదా మంచిగా ఎంజాయ్ చేద్దాం, ఎంటర్టైన్మెంట్ కూర్చోవాలన్నట్టుగా మీరు చెయ్యరు, పెళ్లి చేసినట్టు ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు వాక్యం కదా, అందరూ కొంచెం జాగ్రత్త శ్రద్ధగా వెళ్ళి 21వ వచనం మీకు ఇందాక మీరు ఒక మాట చెప్పి, ఏంటిది? ఆదాముకి దేవుడు ఏం కలగజేశాడంట? గాఢ నిద్ర అనండి అందరూ. గాఢ నిద్ర కలగజేసి పక్కలో నుంచి ఏం తీశాడు? ఒక ఎముకను తీసి, ఆ ఎముకను తీసి ఆ ఎముకతో స్త్రీని చేశాడు. అమ్మా జాయిసి, నేను నీకు చెప్పగలిగిన మాట, ఆదాముకి సృష్టి అంతటిని చూపించాడు, ఏనుగుని చూపించాడు, సింహాన్ని చూపించాడు, అదుగో సింహం, అదుగో ఏనుగు అనంటే ఆదాము అయితే, ఏనుగైతే, సింహం అయితే, నెమలైతే, అరే నాట్యం ఆడుతుందిరా, అదే పింఛం విప్పిందిరా, అయితే ఓకే బాగానే ఉంది అన్నట్లు మొహం పెట్టాడు. ఇప్పుడు ఆదాము ఆనందం రెట్టింపు చేయటానికి, ఆదాముకి సాటి అయిన సహాయంగా ఉండటానికి దేవుడు అవ్వమని చేసి అవ్వని ముందు తీసుకొని రాగానే ఇప్పటి వరకు అది సింహమా, ఇది అదే అది ఇదే అని మాట్లాడినాడు. ఆదాము ఎదురుగా రాగానే, ఆదాము పాటలు రాయటం మొదలుపెట్టాడు. నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం. హల్లెలూయా. పాటలు వచ్చినాయి అయ్యగారికి. నేను ఈ కాలంలో చెప్పే మాట ఏంటిదంటే, అమ్మాయి అడుగు పెడితే పాటలు ఆగిపోతున్నాయి. అన్ని కుటుంబాల్లో కాదు, కొన్ని కుటుంబాల్లో చెప్తున్నా.
అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకళ్ళొకరు కలిసినప్పుడు మీ కుటుంబం సంతోషదాయకంగా ఉండాలి, హ్యాపీగా నడవాలి, సంతోషంగా ఉండాలి. ఇందాక వ్యత్యాసం ఉండకూడదని చెప్పిన, వాతావరణానికి తగ్గట్టుగా చెప్పిన, వాతావరణానికి తగ్గట్టుగా అక్కడ ఒక మాట చెప్పాలా. వాళ్ళ అత్తగారు ఇంట్లోనైనా తల్లిగారు ఇంట్లోనైనా ఒకటే విధంగా చూడగలిగిన కళ్ళను దేవుడు శ్యామ్కి, దేవుడు జయన్సీకి ప్రభు అనుగ్రహించునుగాక. బాగుంటాయి మన కుటుంబాలు, బాగుండేదే నేను మీకు చెప్తున్నా, వేరే విషయాలు కాదు. అందుకోసం నీ ద్వారా నీ భర్తకి సంతోషం కలగాలి, నీ ద్వారా నీ భర్తకి ఆనందం కలగాలి, నువ్వు నీ భర్తని సంతోష పెట్టే కార్యక్రమాల్లో నువ్వు ఉండాలి. దేవుడు ఆ మనస్సులో మీకు అనుగ్రహించునుగాక. రెండవ మాట, దేవుడు ప్రక్కటెముకను తీశాడు. అంటే ప్రతి స్త్రీ తన భర్తకి తన ప్రతి పరిస్థితిలో తన ప్రక్కనున్న భార్యగా మిగిలిపోవాలి, ముందుండకూడదు, వెనకూడదు. నేను చాలా కుటుంబాలకి వెళ్తా ఉంటాను, పెద్ద పెద్ద గెస్టెడ్ ఆఫీసర్ల కుటుంబాలకి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల గృహాలకు వెళ్తాను, మినిస్టర్ల ఇళ్ళకి వెళ్తాను, వాళ్ళకి ప్రార్థన చేయడానికి వెళ్తే వాళ్ళని మాట్లాడి అమ్మ బాగున్నారంటే ఆమె మాట్లాడుతుంది. నేనేమంటానంటే ఒక స్త్రీ ముందున్నట్టుండదు, అట్లని వెనకాల ముడుచుకొని ఉండద్దు. నీ భర్త పక్కన ఉండాలి. అది కష్టమైనా, అది నష్టమైనా, అది నిందనైనా, కఠినమైన పరిస్థితి అయినా, మంచి బంగ్లాలోనైనా, డూప్లెక్స్ హౌస్లోనైనా, ఒక మంచి పెంట్ హౌస్లోనైనా ఉండగలగాల. నీ భర్తతో పాటు చెట్టు కిందనైనా నిలవబడగలిగిన మనసు నీకు రావాలి. అప్పుడు నీ కుటుంబాలు దీవెనకరమైన కుటుంబాలుగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం అని చెప్తాను అందరు బిగ్గరగా. ఇంకొక మాట చెప్పిన మాట ముగిస్తామా, నీ భర్తతో పాటే ఉండు. ఎప్పుడు ప్రతి సందర్భంలో నీ భర్తతో పాటు కనిపెట్టుకొని నువ్వు ఉండటం నేర్చుకుంటే నీ కుటుంబం బాగుంటుంది. మూడో విషయం ఏంటంటే, దేవుడు శ్యామ్యేమో మట్టితో చేస్తే నిన్ను మాత్రం ఎముకతో చేసి. ఎందుకు చేశాడంటే, ఇంటికి దీపం ఎవరని చెప్పారు లోకల సామెత? ఇల్లాలు. వేసాలు ఉన్న మగ మనిషి అని చెప్పలేదుగా. ఎవరి ఇంటికి దీపం ఎవరండి? ఇల్లాలు. ఒక ఆడ మనిషి లేని ఇల్లు ఎంత అద్భుతంగా ఉండొచ్చాము, దయ్యాలు పంపున్నట్టు. ఒక చీపు పట్టి కూడా చేతి లేదు, ఆయనకి అన్నం పెట్టే దిక్కు లేదు. అందుకోసం ప్రతి ఇంటికి ఆడ మనిషి అవసరం. అందుకోసం దేవుడు స్త్రీని ఎట్ట చేసినట్టమా, ఎముకతో చేశాడు. ఎముక మట్టి కంటే గట్టిది. నువ్వు నీ ఇంటికి ఒక ఎముకలాగా నిలబడాలి. చాలా కఠినమైన పరిస్థితులు వస్తాయి, చాలా ఇబ్బందికరమైన కుటుంబం అన్నప్పుడు రకరకాల వాతావరణాలు ఉంటాయన్నా. ఎప్పుడు ఎండాకాలమైనా, ఎప్పుడు చలికాలమైనా వస్తాయి. అప్పుడప్పుడు డబడబడబా ఉరువులు మెరుగులు ఉంటాయి. జీవితం, కుటుంబం అంటే అదే కదా. దయచమ్మా నువ్వు గుర్తుపెట్టుకో, మనసులో ఉంచుకున్నానా, ఒక దైవజనుడిగా మీ ఇద్దరి మంచి కోరే వ్యక్తిగా శ్యామ్ నాకు తెలిసి నువ్వు కూడా ఒక మంచి ఒక దైవజన కుటుంబం నుంచి వచ్చిన బిడ్డవి. మీ అయ్యగారి గురించి, మీ నాన్నగారి గురించి కూడా నేను కొన్ని విషయాలు విన్నాను. లింగంపల్లిలో నాకు చాలామంది పాస్టర్స్ పరిచయం. మీ నాన్నగారి గురించి అడిగితే మంచి సాక్ష్యం చెప్పారు. నేను మీకు మీ ఇద్దరికి చెప్పగలిగిన మాట, రేపు రానున్న తరాలకి మీ ద్వారా ఒక దైవికమైనటువంటి పంచగలిగిన కుటుంబం మీ కుటుంబం మిగిలిపోదు కాక. నువ్వు ఎముకలాగా స్టాండర్డ్గా నిలబడితే నీ కుటుంబం కట్టబడితే, నీ కుటుంబం బలమైన కుటుంబంగా మార్చబడితే, నీ కుటుంబాన్ని నా దేవుడు దీవెనకరమైన కుటుంబంగా మారుస్తాడు. ఈ మాటలు మీ జీవితాల్లో నా దేవుడు సంపూర్ణంగా నెరవేర్చి మిమ్మల్ని దీవెనకరంగా నడిపించినట్టుగా నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ మాటలు విన్న మీ జీవితాల్లో కూడా ప్రభు ఈ కార్యాలను, ఈ స్వభావాలను కలగజేసి నడిపించునుగాక. అందరికీ వందనాలు. నేను ఒక్క 10 నిమిషాలు పట్టుమని 10-15 గంటల్లో నేను పెళ్లి ముగింది. మీరేం చూడమాకండి, ఎంతసేపు వాక్యం చెప్పి వీడికి ఏం పుట్టిందో ఏమో, ఇంక పెళ్ళి ఏం చేస్తాడో ఏమో అని అన్నట్టు చూస్తాను. నేను అటు చెయ్యను, నాకు అన్నీ తెలుసుగా, సొంతనే ఉన్నా, తిరుగుతూనే ఉన్నా కనుక ఓకేనా. కొంచెం పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు ఒక్కసారి తిరగండి అయ్యా, ఫోటో ఒక్కసారి వస్తే ఆయన తిరగమని ఫోటో కొంచెం మిమ్మల్ని ఒక 5 నిమిషాలు పంపిస్తాను. ఏం పేరు సార్ పేరు? పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, అయ్యగారు, అమ్మగారు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు కొంచెం దయించి కొంచెం పైకి రావాలని కోరుకుంటాను. కొంచెం ప్లీజ్ మీరు కొంచెం దయచేసి లేచి నిలబడి. ఏం పేరు సార్ పేరు? చిన్న ఈ సార్ పేరు ఏం పేరు? ఏ గారి పేరు? సూపర్ చెప్పినాడు.